భారతదేశానికి కాకినాడ ఒక అదృష్టం అవుతోంది. మొన్ననే చెప్పా నేను, నిల్వలకి సంబంధించి భారీగా ఆయిల్ నిల్వలు బయటపడ్డాయి. భారతదేశానికే చక్కటి ఆయిల్ నిక్షేపాలను అందిస్తోంది. ఇది ఒక అద్భుతమైన విషయం అని. దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చూస్తే తాజాగా పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వాళ్ళ లెక్క ప్రకారం 2023 డిసెంబర్లో భారత్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఎంఎంటీకి చేరుకుంది. అయితే ఇందులో 0.3 మిలియన్ మెట్రిక్ టన్నులు ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్ నుంచి ఉంటే 1.6 మిలియన్ మెట్రిక్ టన్నులు ఓఎన్జీసీ ఉత్పత్తి చేసింది. మరో 0.6 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్తో పాటు రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ నుంచి ఉత్పత్తి జరుగుతుంది. అయితే 2022 డిసెంబర్తో పోల్చితే ఇది 1.03% తక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 2023లో భారత్ క్రూడ్ ఆయిల్ వినియోగం 22.7 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.9% అధికం. దేశీయంగా 2.6 ఎంఎంటీ ఉత్పత్తి జరిగితే 20.1 ఎంఎంటీ దిగుమతి చేసుకుంటున్నటువంటి రోజులలో ఇప్పుడు చూస్తే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి బ్యారెల్కి 12 నుంచి 42 యూఎస్ డాలర్లు ఉన్నది ప్రస్తుతం. మిగిలిన క్షేత్రాల్లో అది బ్యారెల్కి 15 నుంచి 62 యూఎస్ డాలర్లుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి కీలక కంపెనీలు కేజీ బేసిన్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం రోజుకి 42,55,300 బ్యారెల్స్ నుండి చమురుని భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంటే నెలకు వచ్చేసరికి $11 బిలియన్ ఖర్చు అవుతుంది. బ్యారెల్ విలువ పెరిగితే ఖర్చు మరింత పెరుగుతుంది. కేజీ బేసిన్లో మున్ముందు రోజుకి 45,000 బ్యారెల్స్ వెలికితీస్తామని ఆల్రెడీ ఓఎన్జీసీ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే నెలకి $1.16 మిలియన్ ఆదా చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. వాస్తవంగా గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభకి ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే కేజీ బేసిన్లో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ 698 మిలియన్ మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి రోజుకి 19,190 బ్యారెల్స్ ఉంటే న్యాచురల్ గ్యాస్ 9.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డేగా ఉంది. దేశంలో ఇతర బేసిన్లతో పోల్చితే ఇక్కడ ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువే. మన కాకినాడ ప్రాంతంలో చూస్తే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి బ్యారెల్కి 12.42 యూఎస్ డాలర్లు ఉంటే మిగిలిన క్షేత్రాలు ఇది 15.62 యూఎస్ డాలర్లుగా ఉండటమే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో అయితే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి కేజీ బేసిన్లో దేశంలో 3 కేటగిరీల పరిధిలో 26 బేసిన్లు ఉంటే 3.36 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించున్నాయి. కేటగిరీ 1 పరిధిలో 7 సెంటిమెంటరీ బేసిన్లలో క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వెలికితీస్తుంటే అవి కాంటే, అస్సాం సెల్ఫ్, ముంబై తీరం, కేజీ, కావేరీ బేసిన్లో, అస్సాం అరికన్ ఫోల్డ్ బెల్ట్, రాజస్థాన్ ప్రాంతం ఉంది. కేటగిరీ 2 పరిధిలో మరో 5 బేసిన్లో పెట్రోలియం వనరులు ఉన్నట్టు గుర్తించింది. ఇంకా అక్కడ కమర్షియల్గా వెలికితీత అయితే జరగలేదు. కచ్ మహానది, ఎన్ఈసి, అండమాన్ నికోబార్, వింధ్యాస్, సౌరాష్ట్ర బేసిన్లో కూడా పూర్తయితే భారతదేశం భారీగా ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతం కేవలం 45 బ్యారెల్స్ మాత్రమే చేయగలుగుతున్నారు. కేజీ బేసిన్ రిజర్వాయర్లు ఇతర బేసిన్లతో పోలితే క్లిష్టతరమైనటువంటి నేపథ్యంలో దాన్ని సరిచేసి భారీగా ఆయిల్ ఉత్పత్తి చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. టోటల్గా కృష్ణా గోదావరి బేసిన్లో కృష్ణా కే, గోదావరి జీ నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కేజీ బేసిన్. ఇది 40,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో 15,000 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం, మరో 25,000 చదరపు కిలోమీటర్ల సముద్రంలోని ప్రాంతం. ఈ బేసిన్లో చమురు నిక్షేపాలు గుర్తించింది 1959లో తొలిసారి. అయితే ఆ ఏడాది నుంచి 4,220 చదరపు కిలోమీటర్ల పరిధిలో జియోలాజికల్ మ్యాపింగ్ కూడా చేపట్టింది ఓఎన్జీసీ. ఇదే కాకుండా మ్యాగ్నెటిక్ సర్వే ద్వారా 19,200 చదరపు కిలోమీటర్లని కూడా ఇక్కడ తీసుకోగలిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేజీ బేసిన్ ద్వారా వచ్చేటటువంటి గ్యాస్ ద్వారా ఆయిల్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి భారీ నిక్షేపాలు అయితే యాడ్ అవుతున్నాయి.